హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు 5 నిమిషాల్లో చేసుకునే కర్రీ ఒకటి మీకు ఒకటి చూపిస్తానండి. అదేంటి అనుకుంటున్నారా? చుక్కకూర మిల్ మేకర్ కర్రీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ముందుగా ఓ 2 కట్టల చుక్కకూర, చిన్న కట్టలు అయితే 2, పెద్ద కట్ట అయితే 1, కొన్ని మిల్ మేకర్స్ తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. హాట్ వాటర్లోనన్నా పర్లేదు, మామూలుగా కూల్ వాటర్లోనన్నా పర్లేదు. ఒక 10 మినిట్స్ ఉంచితే బాగా నానిపోతాయి. ఈలోగా ఉల్లిపాయ 1, టమాటా 1 కోసుకొని పక్కన ఉంచుకోండి. చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1 సరిపోతాయండి. టమాటా అయితే 1 సరిపోతుంది, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా 1 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆ ఉల్లిపాయ టమాటా కూడా అందులో వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేస్తేనే అంత కొంతమందికి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు డైలీ మనం ఎలా అయితే వంటలు చేసుకుంటామో అలాగే ఉంటాయండి. పెద్ద పెద్ద ప్రాసెస్లు అయితే ఏమీ ఉండవు. బ్యాచిలర్స్కి, అప్పుడప్పుడే కొత్తగా వంట స్టార్ట్ చేసిన వాళ్ళకి నా వీడియోస్ బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. కాబట్టి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా అవడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని అటు ఇటు కలిపేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి చుక్కకూర, ఆ చుక్కకూర తీసి ఇందులో వేసేయండి. చుక్కకూర వేసిన వెంటనే వాటర్ రిలీజ్ చేస్తుందండి, కాబట్టి కొంచెం హైలో పెట్టుకుంటే చుక్కకూర అంతా బాగా మగ్గిపోతుంది. కొంచెం అటు ఇటు కలిపేసుకుంటే వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్, అవి స్క్వీజ్ చేసుకొని ఆ చుక్కకూరలో వేసుకోండి. చుక్కకూర కొంచెం వాటర్ ఉన్నప్పుడే మిల్ మేకర్స్ వేసుకోండి. వాటర్ ఉన్నప్పుడే వేసుకోవడం ఎందుకంటే ఆ వాటర్కి మిల్ మేకర్స్ అన్నీ పసుపు, ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టుకొని ఆ మిల్ మేకర్స్ కూడా టేస్టీగా తయారవుతాయి. కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే మిల్ మేకర్స్ వేసేసుకోండి. మిల్ మేకర్ అనేది హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వారంలో ఒక్కసారైనా సరే తింటే చాలా ఆరోగ్యం. కాబట్టి వారంలో ఒకసారైనా సరే ఈ కర్రీని ట్రై చేసి మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగా కలిపేసుకున్నాం కదా మిల్ మేకర్స్ కూడా, మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కనుక వదిలేసామంటే ఆ పులుపు, ఉప్పు అన్నీ కూడా మిల్ మేకర్స్ పట్టుకొని కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, చూడండి ఎలా రెడీ అయిపోయిందో కర్రీ. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే పుల్లగా నోటికి రుచిగా భలే ఉంటుంది. కొంచెం లాస్ట్లో నేను కారము, ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. ఏమైనా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే చుక్కకూర మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడేవారు అయితే చుక్కకూర కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మేము మీడియంగా తింటాము, పులుపు పెద్ద నచ్చదు అంటే మామూలుగా మిల్ మేకర్స్, చుక్కకూర 2 ఈక్వల్ పార్ట్స్లో వేసుకోండి. అంతేనండి, చుక్కకూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు రోజు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.
వచ్చింది.